హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఒక నెల రోజుల క్రితం అనుకుంటా మన ఛానల్లో ఒక ఫిష్ ఫ్రై వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ రోజు ఇంకేదో టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. ఆ వీడియో చూసి ఒక సిస్టర్ అయితే అడిగారు, అక్క ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది, డీటెయిల్డ్గా ఓన్లీ ఫిష్ ఫ్రై చూపిస్తూ ఒక వీడియో క్లారిటీగా అయితే చేయండి అక్క అని రిక్వెస్ట్ చేశారనమాట. అందుకోసమే మళ్ళీ ఇలా ఫిష్ ఫ్రై వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు అయితే పెద్ద చేప ముక్కలతో అయితే చూపించాను. ఇప్పుడైతే ఇవి చిన్న చేపలు, జానెడ్ కూడా లేవు, అంత చిన్న చేపలు అనమాట. సింగిల్ చేపగానే వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సింపుల్ మసాలాతో చాలా తక్కువ ఆయిల్తో ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఏదైనా అడగాలనుకుంటే వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. ఇక మన చేపలకి మేకప్ వేయడం కోసం ఒక మంచి మసాలాను అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ఇక్కడ నేను రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ని అయితే తీసుకున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ మీ టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకోండి. నేను కారంని అయితే పెద్ద స్పూన్తో తీసుకున్నాను, సాల్ట్ని చిన్న స్పూన్తో తీసుకున్నాను, గమనించండి. తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఇవంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక ఎగ్ని కూడా పగలగొట్టుకొని వేసుకున్నాను. ఎగ్గు వేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం మిక్స్చర్ని అయితే మొత్తం కలుపుకోవాలి. ఇలా జారుగా వచ్చేలాగా వస్తుంది. నేను ఇక్కడ ఎగ్ మొత్తాన్ని యూస్ చేశాను. మీకు కావాలంటే ఎగ్ వైట్ని వరకే యూస్ చేసుకొని ఎల్లోని స్కిప్ చేసేయచ్చు. తర్వాత మనం కలుపుకున్న మసాలానంతా ఇలా చేపలకు మొత్తం పట్టించుకోవాలి. ఎగ్ కలపడం వల్ల మనం పట్టించిన మసాలా మొత్తం చేపలకి అంటుకొని ఉంటుంది, వేగేటప్పుడు కూడా ఊడిపోదు. అందుకే నేనైతే ఇలా ఎగ్ వేస్తాను. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మనం కలుపుకున్నదంతా ఇలా ఫిష్ మొత్తానికి పట్టించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్నింటినీ కలిపేసుకున్నాను. చూస్తున్నారు కదా కోటింగ్ ఎంత నీట్గా పట్టుకునిందో. ఇలా ఒక అరగంట వీటిని పక్కన పెట్టేయాలి. టైం లేదనుకుంటే కనీసం ఫ్రిడ్జ్లో అయినా 15 నిమిషాల పాటు పెట్టుకుంటే మనం వేసిన ఉప్పు కారాలు చేపలకి నీట్గా పట్టుకుంటాయి. తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ సరిపోతుందండి. నేను తీసుకున్న చేపలకైతే ఈ 2 స్పూన్స్ సరిపోతుందన్నమాట కరెక్ట్గా. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా మనం కలుపుకున్న చేపలన్నింటినీ ప్యాన్ మీద వేసుకొని 2 వైపులకి తిప్పుకుంటూ కాస్త స్లోగా ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఉడకాలి కదా అవి. చేపలు ఫాస్ట్గానే ఉడికిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో నుంచి సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. మనం ఎగ్ వేసాం కాబట్టి మసాలా మిక్స్చర్ ఎక్కడ ఊడిపోకుండా ప్యాన్కి అతుక్కోకుండా చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి. డీప్ ఫ్రై చేయక్కర్లేదండి. ఇలా షాలో ఫ్రై చేసుకున్నా కూడా చాలా నీట్గా అయితే వచ్చేస్తాయి. మనం వేసిన ఫిషెస్లోంచి కూడా ఆయిల్ కొంచెం రిలీజ్ అవుతుంది కాబట్టి మనం వేసిన కొంచెం నూనె సరిపోతుందన్నమాట. ఇంత ఆయిల్ లేకుండా 1 స్పూన్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఫాస్ట్గా అయిపోతుంది కదా అని నేనైతే 2 స్పూన్స్ వేసాను. మీ క్వాంటిటీని బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు. తర్వాత నేను మిగిలిన చేపలను కూడా పెట్టేసి ఇలా మిగిలిన మిక్స్చర్ని ఉంటుంది కదా ప్లేట్లోకి కొంచెం జారి ఆ మసాలాను కూడా ఇలా చేపలకన్నింటికి పట్టించేస్తున్నాను. మనం ఎగ్ వేసుకున్నాం కాబట్టి ఎక్కడా వేస్ట్ చేసుకోక్కర్లేదు, పడేయక్కర్లేదు. మొత్తం అప్లై చేసేస్తే నీట్గా అయితే వచ్చేస్తాయి చేపలు. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఉడికే వరకు స్లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడే చేప లోపల వరకు బాగా ఉడుకుతుంది. నేను ముక్కలు కాదు కదా ఇలా ఫుల్ చేపలు పెట్టాను కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎంత నీట్గా వచ్చినాయో. ఎక్కడ కొంచెం కూడా మసాలా స్ప్రెడ్ అవ్వలేదు కదా ప్యాన్ మీద. అస్సలు అతుక్కోవండి, చాలా నీట్గా వస్తాయి. ఫిష్ ఫ్రై అయితే అసలు మాడిపోవడం కూడా జరగదు. కాకపోతే మంటని కాస్త అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఎంత నీట్గా వేగిపోయినాయో. సబ్స్క్రైబర్ అడిగిన వీడియోనైతే చూపించేశాను. మీకు కూడా ఇలాగే ఏదైనా కావాలంటే కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్ వేలో వీడియోలు అయితే ఉంటాయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.